ఈ వీడియోలో హెల్దీ వెజ్ కాంబో చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ, 3 మిరపకాయలు, బెండకాయ నేను 1/2 కేజీ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను ఎప్పుడు వేసేదానికన్నా. అలాగే శనగపప్పు వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఎక్కువసేపు వేయించొద్దు. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి సాల్ట్ వేయాలి. కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ తగ్గించి పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ కోసం 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటా, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. హోమ్ మేడ్ పన్నీర్ నేను చేసిందే ఇంట్లో. చాలా టేస్టీగా, సాఫ్ట్గా ఉంటుంది. వీడియో పోస్ట్ చేస్తాను మీకు. త్వరగా అయిపోయిద్దండి ఇది తయారు చేసుకుంటే. ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద బెండకాయ కూర ఒకసారి కలుపుకుందాము. దీనిలో సరిపడినంత పసుపు, నేను కొద్దిగా పసుపు వేసానండి. అలాగే కారం, నేను 1 స్పూన్ కారం వాడాను. 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. స్టవ్ తగ్గించే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో కుకింగ్ ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలను వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని ఇదే బాండీలో యాలకులు, చెక్క, లవంగాలు, షాజీరా, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి బాండీలో పోసుకొని కలుపుకొని స్టవ్ తగ్గించి మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉండనివ్వాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు తగినంత వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలిపి పన్నీర్ ముక్కలు వేసుకొని నేను ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. ఎక్కువ పోయక్కర్లేదు, కొద్దిగా సరిపోతాయి. మూత పెట్టుకొని ఉడకనివ్వండి. త్వరగా అయిపోతుంది ఈ కర్రీ, ఎక్కువసేపు పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ కాంబో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఫుడ్ అండి ఇది, హెల్త్కి మంచిది. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో అరేంజ్ చేసుకుందాము. ఈ కాంబోలో బెండకాయ ఫ్రై, పన్నీర్ కర్రీ, కుకుంబర్, నేను కిన్వా యూస్ చేస్తున్నాను. మీరు బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ వాడచ్చు. నేను మరిన్ని రెసిపీస్ పోస్ట్ చేస్తానండి. అలాగే కాంబోస్ కూడా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజీస్ భోజన కథలు.